ఈరోజు మటన్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం మనం మటన్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్గా ఉండే మటన్ మనం తీసుకోవాలి. దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. బాగా కడిగి బాయిల్ చేసుకోవాలండి. కుక్కర్లోని ఒక 7 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేటట్టు మనం కుక్కర్లోని విజిల్స్ వేయించాలి. దీంట్లోని మనం మటన్ ముందు శుభ్రం చేసేది పెద్ద ముక్కలు ఉండాలండి. ఈ సైజు ముక్కలు అయితే సరిపోతుంది మనకి. మరీ చిన్న ముక్కలు బిర్యానీకి బాగోదండి. సాల్ట్ వేయాలి, దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం ఒక 5 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేయాలి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం ఇది రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ కారం కొంచెం వేయాలండి. కారం వేసిన తర్వాత మనం ఈ మటన్ బిర్యానీకి పసుపు కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు వేసుకొని 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి నేను. ఒక 5 విజిల్స్ వేయించి మనం మూత పెట్టేసి 5 విజిల్స్ అయిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మటన్ మనకి ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం మటన్ బిర్యానీ కోసం ముందు ఇంకో ప్యాన్ దాంట్లో నుంచి మనం రైస్ 1 గంట ముందు బాయిల్ చేసి నానేసిన బాస్మతి బియ్యం తీసుకొని పెట్టుకోవాలండి. దాని తర్వాత ఈ బిర్యానీ కోసం మనం వాటరు పెట్టుకొని ఒక లీటర్ వాటర్ వేసాను. 2 లీటర్ వాటర్ వేసి నేను ఒక 2 గ్లాసులు 1/2 కేజీ బాస్మతి బియ్యం చేస్తున్నాను. దానికోసం మనం బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు వాటర్లో వేసి మనం బాయిల్ చేయాలి. దాంట్లోనే రైస్ మనం 1 గంట ముందు బాయిల్ చేసి నానేసిన రైస్ నుంచి మనం పెట్టుకుంటాం. దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలండి. 1 స్పూన్ ఆయిల్ వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, స్టార్ పువ్వు వేయాలి, లవంగాలు, దాల్చిన చెక్క వేసిన తర్వాత మనం ఇది ఒక 80% మనకి బాయిల్ అయ్యేదాకా ఉంచాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి కరెక్ట్గా చెప్పాలంటే సాల్ట్ మనం టేస్ట్ చేసుకొని సాల్ట్ ఇందులోనే వేసుకోవాలండి. మనకి సీ వాటర్ సాల్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా సాల్ట్ కరెక్ట్గా సరిపోవాలండి. ఆ విధంగా సరిపోయిన సాల్ట్ మనకి వేసుకున్న తర్వాతనే మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది, లేకపోతే చప్పగా ఉంటుందండి. ఇక్కడ మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పక్కన మనం కర్రీకి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మటన్ బిర్యానీ అవుతున్నప్పుడే ఇక్కడ ఆనియన్ పేస్ట్ వేసానండి. పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, కారం, సాల్ట్ వేసుకొని ఆనియన్స్ 2 ఆనియన్స్ 1/2 కేజీ మటన్కి సాల్ట్ వేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇందులోనే మనం బాయిల్ చేసిన మటన్ ఉంది కదండి. ఇప్పుడు మనం దాన్ని కర్రీ ప్రిపేర్ చేయాలి. ఒక వేపు ఏమికి మనకి బిర్యానీ రైస్ కుక్ అవుతూ ఉంటుంది. ఇంకో వేపు ఏమికి మన ప్యాన్లోని 2 ఆనియన్స్ ఇది పెట్టుకోయిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇంకోటి ఏంటి మనకి ఇదిగోండి బాస్మతి రైస్ కుక్ అవుతుందండి. 80% కరెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఇది రెడీ అప్పట్లోకి కర్రీ తయారు చేసుకోవాలి. దీంట్లో కారం వేయాలండి. తగినంత కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు బాయిల్ అయిపోయిన మటన్ మనం వేసుకోవాలి. బాయిల్ అయిపోయిన మటన్ వేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. వాటరీగా కాకుండా మనం కొంచెం గ్రేవీగానే తయారు చేసుకోవాలి. దాంట్లోనే ఆనియన్ పేస్ట్తో పాటు కొంచెం గార్లిక్, జింజర్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. గార్లిక్, జింజర్ పేస్ట్ వేసిన తర్వాత మసాలా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనం లైట్గా మొత్తం అన్ని లైట్గా పసుపు వేసుకోండి. దాంట్లో నుంచి కారం, సాల్ట్, గరం మసాలా 1 స్పూను గరం మసాలా వేసుకున్న తర్వాత ఇది రెడీ అవుతుందండి. అప్పట్లోకి మనం ఇక్కడ మనం బాస్మతి బియ్యం పెట్టాం కదండి, దానికి ఒక 2 లీటర్స్ వాటర్ అలా వేసుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. అది ఎక్కువ బాయిల్ అయిపోకూడదు, తక్కువ బాయిల్ అవ్వకూడదు. కరెక్ట్గా మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే అక్కడ చూసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా నాకు 80% బాయిల్ అయిందండి. 80% బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ని మనం తీసేయాలి. ఈ బిర్యానీ కొమ్ము ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ పక్కన నుంచి మనకి రైస్ ఈ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. మనం ఏ విధంగా నేను కరెక్ట్గా మెజర్మెంట్తో చెప్తున్నానో చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చేసుకుంటే మీ పిల్లలు బాగా లైక్ చేస్తారు. చూసారు కదండి, కొత్తిమీర కూడా మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. కొత్తిమీర
కట్ చేసుకొని కొంచెం లైట్గా మనం కర్రీ దాంట్లోని వేసుకోవాలండి. మళ్ళీ మనం బిర్యానీ తాలింపు పెట్టడానికి కూడా మనం ఆనియన్స్ ఇవన్నీ రెడీగా ఉండాలి. ఇప్పుడు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని దానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలి. ఫినిషింగ్ టచ్ ఇచ్చిన తర్వాత దాని కర్రీ చూసారు కదండి, ఈ విధంగా దగ్గరికి అయిపోతున్న తర్వాత ఇంకో ప్యాన్ పెట్టండి. ఈ ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ ఇప్పుడు మనం బాయిల్ అయిపోయిన రైస్ని తీసిన తర్వాత ఇంకో ప్యాన్ పెట్టి దాంట్లోని ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, 3-4 పచ్చిమిర్చి వేసుకోండి. మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటాను. 4 పచ్చిమిర్చి వేసిన తర్వాత కర్రీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మటన్ బిర్యానీ యాక్చువల్గా ఎలా చేస్తానో అది చూపిస్తున్నాను మీకు. చూసారు కదండి, ఆనియన్స్ వేసి మనం ఈ విధంగా చూడండి. దీంట్లో పచ్చిమిర్చి అన్నీ వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మళ్ళీ దీంట్లో కూడా మనం అన్నీ యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకవైపు మనం కర్రీ కూడా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కదండి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఇవి కూడా వేయాలండి. ఈ విధంగా లైట్గా ఇవన్నీ వేసిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం బిర్యానీది ఇవి ఫ్రై చేసుకుంటున్నాం. ఈ ఫ్రై అవుతున్న తర్వాత మనం జాగ్రత్తగా కర్రీ కూడా తీసి ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ కింద మనం యాడ్ చేయాలండి. ఇప్పుడు కర్రీ అయిపోయిన వెంటనే మనం ఇప్పుడు బిర్యానీది చూసారు కదండి, మరీ బ్రౌన్గా అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఈ ఫ్రై అయిన లోపలికి జస్ట్ మనం లవంగాలు కూడా దాల్చిన చెక్క లైట్గా వేస్తే చాలు అండి. ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక 2 యాలక్కాయలు, ఒక అనాస పువ్వు వేసుకొని మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇక్కడ రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోంచి వాటర్ అంతా తీసి రైస్ పక్కన పెట్టాను. తర్వాత ఈ విధంగా మనం ఇది అయిపోయింది. కర్రీ కూడా తయారైపోయింది మనకి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే కుక్కర్లోకి ఇప్పుడు ఇందులోకి మనం కర్రీ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక కర్రీ వేసుకోవడమే. ఈ గ్రేవీ కూడా ఈ విధంగా అయిపోతుందండి మనకి. చూసారు కదండి, ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఈ కర్రీని మనం కొంచెం యాడ్ చేసుకొని తర్వాత మనం రైస్ లెవెల్గా మనం వేసుకోవాలండి. ఒక్కొక్క లేయర్ కింద మనం వేసుకుంటూ ఉంటాం. ఇది ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుంటాం మనం. జీడిపప్పు కూడా యాడ్ అయిపోయిన తర్వాత అది వేగాలి. లైట్గా వేగిన తర్వాత మనం ఇందులో కూడా కర్రీలో కూడా కొంచెం వేసుకుంటాం. కర్రీలో కూడా వేసుకుంటే బాగుంటుందండి. దాని తర్వాత మనం కర్రీ నుంచి ఈ బిర్యానీ దాంట్లో కూడా వేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక్కొక్క లేయర్ కింద మనం ఒక్క 5 మినిట్స్ దమ్లో కూడా ఉంచాలండి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసాను నేను. లైట్గా మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర ఇవి వేసి నేను యాడ్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి. ఇది మన ఛానల్లో కూడా ఈ గరం మసాలా పౌడర్ ఏ విధంగా తయారు చేయాలి ఇంట్లోని ప్రతి కర్రీలోకి, బిర్యానీలోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీ కూడా మనకి దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకొని మనం ఒకసారి ఈ విధంగా వేసుకోవాలండి. చూసారు కదండి, కొంచెం కర్రీ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీని మీద రైస్ వేసుకోవాలి. కర్రీ వేసి దాంట్లో కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది కదండి, గ్రేవీ కూడా వేసుకొని అప్పుడు ఈ కర్రీ మనం లేయర్స్ కింద ఏ విధంగా వేయాలి. ఒక్క 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఇలా ఆనియన్స్ వేపినప్పుడు కూడా నెయ్యి యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు రైస్ వేసుకోవడమే. మనం రైస్ ఒక్క లెవెల్ దాకా రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని చూసారు కదండి ఎలాగ వేస్తున్నానో ఆ విధంగా అబ్జర్వ్ చేసి ఇదిగోండి రైస్ ఒక లెవెల్ వేసాను నేను. ఒక లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కర్రీ కొంచెం తీసి వేసుకోండి. ఇది 1/2 కేజీ కర్రీకి 2 గ్లాసులు బిర్యానీ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోండి. కరెక్ట్గా మనకి చాలా చక్కగా వస్తుందండి. పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరీ స్పైసీగా ఏమి ఉండదు, చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా మనం లేయర్స్తో పక్కన అవుతూ ఉండగా మనం అయిపోయింది కర్రీ.
ఈ విధంగా వేసుకుంటూ మళ్ళీ ఇంకొక లేయరు మనం రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ వేసాను కదండి, మళ్ళీ రైస్ తీసుకొని మనం ఇంకోసారి ఆ రైస్ వేసేయడమే. ఆ రైస్ వేసిన తర్వాత మనకి ఇంకా మన మీన్వైల్ అప్పుడు పుదీనా కొత్తిమీర ఇవన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. అవి పెట్టుకున్న తర్వాత చూసారు కదండి, ఈ విధంగా రైస్ అంతా వేసేస్తాం. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కర్రీ కొంచెం వేసుకొని ఈ విధంగా. ఇది కుక్కర్ది ఎందుకు పెట్టానంటే కుక్కర్ విజిల్ ఇవ్వడానికి పెట్టలేదండి. కుక్కర్ అంటే దవసరిగా ఉంటుంది కాబట్టి నేను 2 గ్లాసులే కాబట్టి ఇందులో వండుతున్నాను. లేకపోతే బిర్యానీ పాత్ర ఉంటే బిర్యానీ పాత్రలో వండుకోవచ్చండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసానండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత కర్రీ కూడా మీరు వేసుకోండి. కర్రీ కూడా ఇంకొక లేయర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని మీదే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఒక 5 మినిట్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర ఇవి కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మూసి పెట్టేస్తే అయిపోతుంది. 5 మినిట్స్. ఇప్పుడు 2 మినిట్స్ మనం దమ్ములో ఉంచేయాలండి. చూసారు కదండి, కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకోవాలండి. పుదీనా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మనకి బిర్యానీ మంచి టేస్ట్ రావడానికి పుదీనా ఒక కారణం అండి. చూసారు కదండి, పుదీనా ఈ విధంగా వేసి మనం దమ్ములో పెట్టేయాలండి. కొంచెం ఏమైనా మీకు పలుకు ఏమైనా అనిపిస్తే కొంచెం నెయ్యి ఇది వేసుకోవాలండి. వాటర్ కూడా లైట్గా మనం ఉడకబెట్టిన దాంట్లో ఏమైనా మీకు ఎక్కువగా ఇదిగా అనిపిస్తే మటుకు గ్రేవీ అయినా లేకపోతే కొంచెం వాటర్ 2 స్పూన్లు వాటర్ అయినా మనం ఆల్రెడీ మనం మరగబెట్టాం కదండి, అందులోని మీకు ఏమైనా ఇదిగా అనిపిస్తే కానీ కరెక్ట్గా సరిపోతుందండి. 80% చేసుకొని దమ్లో ఒక 5 మినిట్స్ మనం పెట్టేసి ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉంచేసి విజిల్ ఏం పెట్టకూడదండి. జస్ట్ అలాగ కుక్కర్లోని దమ్ పెట్టేసి తీసిస్తే అయిపోద్దండి. మనకి హోటల్ స్టైల్లో మంచి బిర్యానీ రెడీగా పొడిగా బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించాను. నా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, మంచి బిర్యానీ రెడీ అయిపోయింది. మటన్ దమ్ బిర్యానీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే మటన్ పులావ్ వేరే అండి, ఇది మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దీంట్లో మనం కొంచెం కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు చేసుకొని ఆనందించండి, బిర్యానీ తినండి. శ్రీదేవి ట్రెండీ ఐడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. చూసారు కదండి, మటన్ ఈ విధంగా ఉడకాలండి. మనకి ఇలా తీస్తుంటే ఇలా మనకి పాయిల్లాగా వస్తే మటన్ చక్కగా ఉడికినట్టు లెక్కండి. మనం ఫ్రెష్గా మటన్ తెచ్చుకొని ఈ విధంగా ఉండాలండి. మటన్ చూసారు కదా, అలా ఉడికితే మంచి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ముక్క చూపించి అర్థమక్క, ఇది మటన్ జాయింట్. ఓకే మీకు క్లారిటీ రావాలంటే మధ్యలో నొక్కుంటారు. మరి ఆడింగ్లే సినిమా భాస్కర్ ఏదో వచ్చినట్టు